నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయక సహకార సంస్థ మదర్ డైరీ హయత్ నగర్ లో నిర్వహించిన 28వ సర్వసభ సమావేశంలో రసబస చోటు చేసుకుంది. గత పాలక వర్గం కొంతకాలంగా పాడి రైతులకు బిల్లులు ఇవ్వకుండా కాలం గడుపుతున్నారని, కొత్తగా డైరెక్టర్లు చైర్మన్లు వచ్చిన మదర్ డైరీని నష్టాల్లోకి తీసుకెళ్లారని, పాడి రైతులకు బిల్లులు సకాలంలో చెల్లించకుండా మదర్ డైరీ డైరెక్టర్లతో గొడవ మదర్ డైరీ పాలక వర్గం కాలం గడుపుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మదర్ డైరీ పాలక వర్గం పాడి రైతులకు మధ్య మాటల యుద్ధంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. వెంటనే సంఘం చైర్మన్ కలగజేసుకుని రైతుల కోసమే ఎన్డీడీపీతో నార్మల్ డైరీ ఎంఓఈ కుదుర్చుకున్నట్లు చైర్మన్ గూడిపాట మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఒప్పందంపై సమావేశంలో రైతు సంఘాల చైర్మన్లు రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, మాజీ డైరెక్టర్లు అనేక ప్రశ్నలు వేస్తూ ఆరోపణలు చేశారు. చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే నార్మల్ సంస్థ రైతులకు బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉందని, సంస్థను కాపాడటానికి జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. త్వరలో 10 కోట్ల రూపాయలు ఎన్డీడీపీ మంజూరు చేస్తుందని, రైతులకు బిల్లులు, ఉద్యోగాలకు వేతనాలు చెల్లిస్తామన్నారు. ఒప్పందంతో ఎలాంటి నష్టం లేదని మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. 16,000 లీటర్లు మాత్రమే వస్తున్నది. పాలు మరియు పెరుగు కలిపి రోజు ఒకటికి ఇష్ట పరిస్థితుల్లో మన యూనియన్ గౌరవ చైర్మన్ అయిన గుడిపాటి మధుసూదన్ రెడ్డి గారు, రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి మంత్రివర్యులు వారితో ఎంఓయూ చేసుకోవడానికి సహకరించి యూనియన్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకు మన యూనియన్ పాడి రైతుల తరఫున, ఉద్యోగస్తుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, పాడి పరిశ్రమాభివృద్ధి మంత్రివర్యులకు అందరికీ నమస్కారం. యాక్సిస్ బ్యాంకు నుండి 28 కోట్లు, ప్రస్తుతం 10 పక్షముల పాలకీలు అనగా సుమారు 26 కోట్ల వరకు రైతులకు బకాయి ఉంది. గత సంవత్సరం జరిగిన 26వ సర్వసభ్య ప్రత్యేక సమావేశంలో యూనియన్ యొక్క స్థిరాస్తులను విక్రయించి బ్యాంకు రుణము మరియు రైతుల పాలసీల బకాయి చిట్యాల భూమి విక్రయించని కోర్టులో కేసు వేయడం మీ అందరికీ తెలిసిందే. ఈ కష్ట సమయంలో సహకరించిన పాడి రైతులలో కొద్ది మంది మాత్రమే మనకు పాలను సరఫరా చేస్తున్నారు. మరికొంతమంది కొన్ని ఆవు పాలను మనకు పోస్తూ మిగతా పాలను ఇతర డైరీలకు అమ్ముకొస్తున్నారు. ఇంకా సమావేశానికి సభాధ్యక్షులు ఉన్నటువంటి మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు మరియు అదేవిధంగా నూతనంగా
ఎన్నికైనటువంటి ఎండి లింగారెడ్డి గారికి, అదేవిధంగా ఒక్కసారి ఆలోచన రావడం లేదు, కొంచెం మాట్లాడే సమస్యలు కదా సమావేశం ఇంత ఓడిపోయి పెట్టుకున్నాం. సబ్జెక్ట్ కూడా మాట్లాడాలి, సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. ఒక 5 నిమిషాలు మాట్లాడండి. మనం మాట్లాడి డైరెక్టర్లు ఏం మాట్లాడుతారో వాళ్ళు మాట్లాడుతారు. మీరు ఎక్కడ పెట్టుకోనికి ఈ సభకి రావడానికి మీకు